సెక్రటరీ ఫెనిస్ ఎస్సీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవిపై అసభ్యకరమైన వ్యాఖ్యలను ఖండించిన ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ డొక్కా నాగభూషణం. మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఉండవల్లి శ్రీదేవిపై రిటైర్డ్ జడ్జి రామకృష్ణ అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ డొక్కా నాగభూషణం. లేనిపోయినట్టు మరి ఆడనటువంటి అవి వాడవలసినటువంటి భాష కాకుండా ఒక జడ్జి అయ్యుండి, మాజీ జడ్జి అయ్యుండి రామకృష్ణ గారు మరి ఆ రకంగా మాట్లాడడం చాలా సబబు కాదు, అది పద్ధతి కాదు. మరి ఈరోజు అనకాపల్లి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక స్టేట్ డైరెక్టర్గా డొక్కా నాగభూషణం మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్గా నేను వారికి ఈ సభ నుంచి, ఈ ప్రెస్ మీట్ నుంచి విచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే నువ్వు కూడా ఒక ఆడబిడ్డకి గర్భంలో నుంచి వచ్చినటువంటి వాడివి. నువ్వు కూడా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ కష్ట ఫలితాన్ని అనుభవించి వారి కష్ట ఫలితాన్ని నువ్వు ఇలా జడ్జిగా రిటైర్ అయ్యావు. అది మర్చిపోవద్దు. ఇలా ఉండపల్లి శ్రీదేవి అయినా, డొక్కా నాగభూషణం అయినా, నువ్వు మాజీ జడ్జి అయినా, ఎవరైనా ఎనీథింగ్ ఎనీ వన్ దళిత కుటుంబంలో పుట్టినటువంటి దళితులు అనేక రకమైనటువంటి నికృష్టమైన జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి మన దళిత వర్గాల 59 కులాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మరి పాటించవలసిన పరిస్థితి. ఇవాళ నువ్వు ఏ కులమో నాకైతే తెలీదు. ఈ కులాన్ని పక్కన పెట్టు. నువ్వు అనుచితమైనటువంటి వాక్యాలు చేయడం, ఆపిడ్ని కించపరచడం. ఒక ఉన్నతమైనటువంటి డాక్టర్, ఆపిడి అమెరికాలో చదువుకుంది, వాళ్ళ హస్బెండ్ కూడా డాక్టర్. అందుచేత మీరు ఒక రిటైర్డ్ జడ్జిగా మీరు ఆడవలసిన మాటలు అది పద్ధతి కాదు. జడ్జి గారు, నీకేమైనా మరి మందు దాకా మాట్లాడావో, లేకపోతే ఏ రకమైన కక్ష కావేశాలతో మాట్లాడావో, నువ్వు ఏ కులవో నాకు తెలియదు. ఏదైనప్పుడు కూడా నువ్వు మాట్లాడే విధానం ప్లీజ్ చేంజింగ్ ఎవరి వే ఆఫ్ బిహేవియర్ ఇమ్మీడియట్లీ. నువ్వు చేస్తున్న వాక్యాలు, నువ్వు మాట్లాడుతున్న మాటల్ని నువ్వు వెనక్కి తీసుకోవాలని చెప్పి మనసా వాస ఇలా రాయా పక్కకి, మనసా వాస కర్మని నువ్వు దానిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సభను ఉద్దేశించి నీకు హెచ్చరిస్తూ ఉన్నాను. నువ్వు జడ్జి కావచ్చు, నీ భాష బాగోపోతే, నీ మాటలు బాగోపోతే, నీ తీరి బాగోపోతే, ఎలా ఈరోజు మండపల్లి శ్రీదేవి గారిని అన్నారు, రేపు నీ భార్యనో, నీ చెల్లెల్లో, నీ కూతురులో, నీ కడుపును పుట్టేటువంటి ఫ్యామిలీకి సంబంధించిన బట్టి నీ రిలేషన్ సంబంధించిన ఎవడానంటే నువ్వు ఒప్పుకుంటావా అని అడుగుతున్నాను. ఎందుకంటే నువ్వు కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నావని తెలిసింది. అది నీకు ఎంతవరకు ధర్మాన్ని అడుగుతున్నాను. నువ్వు ఎలా జడ్జి అయ్యావు? నువ్వు ఎలా జడ్జిలో జడ్జి అయ్యి నువ్వు ఎలా కొనసాగవు రిటైర్మెంట్ స్టేజ్ వరకు? పద్ధతి కాదు. నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇలా డీజీపీ గారికి నేను రిటర్న్ గా ఈ సభను ఉద్దేశించి రిటర్న్ కమిట్మెంట్, నీకు రిటర్న్ నీ లెటర్ కూడా నీకు డీజీపీ గారికి పంపిస్తాను. నీ మీద తక్షణమే నీ మీద క్రిమినల్ కేసు పెట్టాలి. నువ్వు ఒక ఆడపరిచిన అవమానించావు కనుక, ఒక ఆడపరిచిన దౌర్జన్యంగా, అక్రమంగా, అన్యాయంగా కించపరిచి వారికి భార్య బిడ్డలు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ అమెరికాలో చదువుకున్నటువంటి ఫ్యామిలీ, కూతుళ్ళిద్దరు కూడా డాక్టర్, వాళ్ళ హస్బెండ్ కూడా డాక్టర్. నువ్వు కూడా లాయర్వి. ఎట్లా లాయర్ అయ్యావా? నువ్వు ఎట్లా జడ్జి అయ్యావా అని నేను అడుగుతూ ఉన్నాను. చేత ప్లీజ్ ఎవరు ఏవో చేంజ్ నీ ఆలోచన విధానం, నీ తాలూకా బిహేవియర్, నీ తాలూకా ప్రవర్తన మార్చుకోవాలని చెప్పేసి నేను ఇలా ప్రెస్ మీట్ లో నీకు హెచ్చరిస్తూ ఉన్నాను. అక్కడే కాదు, నీకు విజయవాడలో డీజీపీ కాదు, ఈ విశాఖపట్నంలో ఐజీ కానీ, లేదా ఎస్పీ కానీ, లేకపోతే లోకల్ సిఐ కానీ, డిఎస్పీ కానీ, మహిళా పోలీస్ స్టేషన్ లో ఇవాళ ఉండపల్లి శ్రీదేవి గారి తరపుని నీకు బ్రహ్మాండమైనటువంటి ఈదక్కి ఇవాళ ప్రతి ఒక్క లేడీ కూడా, ప్రతి ఒక్క తెలుగు ఆడపడుచు కూడా నీ మీద బ్రహ్మాండమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నీకు ఇది మొట్టమొదటిసారిగా హెచ్చరిస్తున్నాను ఈ ప్రెస్ మీట్ లో. దయచేసి అని చెప్పకూడదు. నా ఉద్దేశపూర్వకంగా ఇవాళ ఇదే పరిస్థితి ఉండారెప్పి నంగ ఎక్కి చూపించింది, లేకపోతే రకరకమైన అసభ్యమైనటువంటి ప్రవర్తన, అసభ్యంగా ప్రవర్తించడం నీకు ఎవడిచ్చాడు?
ఒక ఎక్స్ఎమ్మెల్యే, అప్పుడు చైర్మన్, అప్పుడు డాక్టర్, ఒక ఉన్నతమైనటువంటి చదువుకున్న ఒక విజ్ఞానిని ఇవాళ కించపరచడం ఎంతవరకు ధర్మాన్ని అడుగుతున్నాను. నువ్వు రిటైర్డ్ తెచ్చివై ఉండి నీకు మానవత్వం ఉందా, నీకు నీతి ఉందా, నీకు నిజాయితీ ఉందా, నీకు సబ్జెక్ట్ ఉందా? నువ్వు చదువుకున్నావా? నువ్వు దొడ్డుతావుని దొంగ సర్టిఫికెట్లు పుట్టించి నువ్వు జడ్జి అయ్యావా అని నేను అడుగుతున్నాను. నువ్వు నిజంగా జడ్జి అయితే నువ్వు అట్లా మాట్లాడు. నీ ఆలోచన విధానాన్ని ఇప్పటికైనా సరే మార్చుకో. నువ్వు ఎవడమంటావు? నువ్వు దళితుడు కావచ్చు, లేకపోతే ఎస్టీ వాడు కావచ్చు, కాపోడు కావచ్చు, కమ్మాడు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. చట్టం నీ చట్టం కాదు. దిస్ ఈజ్ అగెనిస్ట్ లా. యూ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ అగెనిస్ట్ రూల్స్. చట్ట వ్యతిరేక కార్యక్రమాలని పరిగణలో తీసుకునే హక్కు నీకు ఎవరిచ్చాడు నేను అడుగుతున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైతే ఏ ఆడపరిస్థితి అయితే కించపరిచారో, ఏ ఆడపరిస్థితి అన్యాయంగా అక్కడిగా మాట్లాడాడో అన్ని తక్షణమే ఇవాళ డీజీపీ గారు మేమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్ర నలుమూల నుంచి జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, గ్రామ వ్యాప్తంగా ఇవాళ ధర్నాలు, లోకల్ ఆటోకోలు అన్ని కూడా చేపట్టి నేను అరెస్ట్ చేసే వరకు ఇవాళ ప్రీతమ నాయకులు, పెద్దల గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద తక్షణమే స్పందించాలని, లోకేష్ గారు కూడా స్పందించాలని, హోంమంత్రి కూడా దీని మీద అనిత గారు, ఆ ప్రీతమ నాయకురాలు, విశాఖ జిల్లాలో పాకిరేపట్టి ఎమ్మెల్యేగా వారు ఇవాళ ఉన్నతమైనటువంటి హోంమంత్రిగా ఉండి వారు కూడా ఆ పిటిషన్ పై స్పందించి దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకొని తక్షణమే అతన్ని అరెస్ట్ మీ పరిగణలో తీసుకొని ఎక్కడైతే ఉన్నాడో వాడిని పట్టుకొని మీ పరిగణలో తీసుకొని తక్షణమే వాడికి 50 కారాగార శిక్ష విధించాలని చెప్పేసి నేను మనస వాస కర్మని ఈ యొక్క ప్రెస్ మీట్ లో నేను రిటర్న్ పూర్వకంగా ఒక ఈ ఫోటో ఏంటంటే ఈ వీడియో కాలే కాకుండా నేను రిటర్న్ కంప్లైంట్ ఇస్తున్నానని చెప్పేసి మనసు పూర్తిగా నేను దీనిని ఖండిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ లో ఈ తెలుగు ఆడపడుచుల మధ్యన నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా నేను ఇంతటా మా జాతికి ఈ చట్టాలన్నీ ఉన్న తర్వాత ఇంత పవిత్రమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు చేసినటువంటి చట్టాలు, రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి నువ్వు మాట్లాడుతున్నావు కనుక నేను ఖచ్చితంగా నీకు శిక్ష పడే వరకు, నువ్వు అరెస్ట్ అయ్యే వరకు నా పోరాటం ఈ యొక్క ఒక మాదిక కార్పొరేషన్ డైరెక్ట్ గా కాకుండా నిన్ను నిజంగా అరెస్ట్ చేసే వరకు నా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సభను ఉద్దేశించి నీకు హెచ్చరిస్తున్నానని చెప్పేసి నేను కోరుకుంటూ ఇంతలో విరమించుకుంటున్నాను.